నువ్వు విందు భోజనం పెడతానంటే 100 మంది వస్తారు. అదే నీకు అవసరం వచ్చింది రమ్మంటే ఏ ఒక్కరూ రారు. బంధుగణం సంఖ్య ఎంతుంది అనేది ముఖ్యం కాదు. మనం కఠిన సమయంలో ఉన్నప్పుడు మన వెన్ను తట్టేవారు ఒక్కరైనా ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. ధనం మూలం ఇదం జగత్ అని మీరు వినే ఉంటారు. అంటే ధనంతోనే నడుస్తుంది ఈ ప్రపంచం అంతా అనే అర్థం వస్తుంది. నిన్నటి ప్రేమలు బంధుత్వాలు నేడు ఎక్కడ వెతికినా కానరావు. డబ్బు ఉంటేనే విలువ ఇస్తున్న సమాజం మనది. నా బలగం బంధుగణం పరిమాణం చాలా పెద్దది. రేపు నాకు ఏం జరిగినా నన్ను చూసుకోవడానికి నా వాళ్ళు ఉన్నారు, నా కోసం వస్తారు, నన్ను చూసుకుంటారు అనే భావనలో ఉంటే పొరపాటే. ఇప్పుడు సమాజం మారింది, మనుషులు మారారు. నువ్వు ఎంత సహాయం చేసినా పని పూర్తయిన తర్వాత నిన్ను మర్చిపోతారు. మళ్ళీ నీ సహాయం అవసరమైతే తప్ప నిన్ను గుర్తుంచుకోరు. నువ్వు సహాయం చేశారు కాబట్టి నీకు సహాయం చేస్తారనే నమ్మకం లేదు. నీకు కష్టం వస్తే నీకు నువ్వుగా తీర్చుకోవాలి. నువ్వు విందులు వినోదాలు ఇచ్చేటప్పుడు నిండుగా వచ్చే జనం నువ్వు కష్టంలో ఉన్నావని పిలిస్తే ఏ ఒక్కరూ రారు. ఏ ఒక్కరి నుంచి స్పందన ఉండదు. కష్టకాలంలో నీ పయనం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుందని గుర్తుంచుకో. నీ కష్టం ఇంకొకరికి ఇష్టం. నువ్వు ఎదురుదే గడ్డు పరిస్థితులు వేరొకరికి వినోదాన్ని పంచుతాయి. నీ చుట్టూ ఉన్నవారు నీకు నీతబోధ చాలానే చేస్తారు, కానీ సమయం వచ్చినప్పుడు వారు చెప్పిన విలువలకే తూట్లు పొడుస్తారు. నీ చుట్టూ ఉన్న వారిలో ఏ ఒక్కరూ నిజం కారు. కాలం నీకు పెట్టే పరీక్షల్లో ఒక్కొక్కరి అసలు రంగులు బయటపడతాయి. నిన్ను ఆకాశానికి ఎత్తేసే వారే నీ వెనక ఉండి నువ్వు పాతాళంలోకి ఎప్పుడు పోతావో అని గోతులు తవ్వుతారు. నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు సంపాదిస్తేనే నీకు విలువ ఇస్తారు. నువ్వు వారి కోసం ఖర్చు చేసి వారి అవసరాలు తీర్చినప్పుడే నీ బంధుగణం నీకు మద్దతు ఇస్తారు. పెడితే పెళ్లి కోరుతారు, పెట్టకపోతే చావు కోరుతారు. ధనం మీద ఆశ పెరిగినప్పుడు సొంత వారు కూడా పరాయి వారవుతారు. కాబట్టి నీ జీవితానికి సంబంధించిన కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే. నీ రేపటి భవిష్యత్తు కోసం ఈ రోజు నుండే బాటలు పరుచుకో. నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడు. అందరితో కలిసిమెలిసి ఉండు. అందరూ చెప్పేది విను. నీ దారిలో నువ్వు వెళ్ళు. నీ వెంట ఎవరూ లేకపోయినా నీ ఆత్మవిశ్వాసం పైనే నమ్మకం ఉంచు. అప్పుడు నీకు జీవితంలో తిరిగే ఉండదు.